అన్న నమస్తే అన్న. చాండోళ్ళకి వచ్చినట్టున్నావు కదా మా వీడియోస్ చూడ్డానికి. సరే రానైతే వచ్చినావు కదా, జర మా పాలదందా చూసిపో అన్న. అప్పుడే పోకు, లాస్ట్ వరకు చూడు వీడియో, సరేనా? ఆంటీ 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 ఏంద్రా ఆంటీ ఆంటీ అంటున్నావు? ఇంతవరకు ఎవరు నన్ను ఆంటీ అని పిలవలే. అందుకే కదా ఆంటీ నేననేది ఆంటీ అని. ఏయ్, ఇంకోసారి ఆంటీ గీంటి అన్నావు అనుకో గట్టిగా అనబడతా, చెప్తానా? నువ్వు అనగబడతా, నేను చెనిగలు పడతానా? నేను కూడా అనగబడతా. వేసేసాడు, బాగా వేసేసాడు. అప్రూవ్ ఎందుకు వచ్చినావు చెప్పు. నాకు ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి, ఒక 2-3 కాపీలు ఇవ్వ వెనక ముందు. ఏయ్, నాదన్నా జిరాక్స్ సెంటర్ అనుకుంటానా మారా? ఏడుకొచ్చి ఏం మాట్లాడుతున్నారా? కదా మరి ఎందుకంటే ఎందుకు వచ్చినావు అని అడుగుడు. ఇంత పొద్దుగల పాల కోసం రాకుంటే పాపడాల కోసం వస్తారా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరగా ఎంత కావాలి? 10 రూపాయలు. 10 రూపాయలే? 10 రూపాయల పాలకే లీటర్ కొనే మొగం లెక్క మాట్లాడతానవా? ఏదో పోయారా అదా ఆంటీ, మాకు చాలు 10 రూపాయలు. ఇవ్వడా గిలాస కాసు పెట్టి ఎందుకు పోతాను? పాలు కింద స్ట్రేట్ పెట్టిపోయా ఆంటీ గిలాసా. స్టేట్ పెట్టినా నింపు నింపు అవసరం లేలే, మొత్తం అలా పోసి సగం గింత గింత పోయి పాలు. అరే నింపినా కదా. ఏం నింపినాకి కొంచెం కొప్పరం పోయి కొప్పురమా? కొప్పురం ఏంటిది? ఇట్లా తొరకకుండా ఇట్లా ఇట్లా బియ్యం పోతారు చూడు. ఇదన్న బియ్యమా చక్కెర షాపత్తా కొప్పురం పోయడానికి? కింద పెడతా ఆంటీ శంపు. పోయి నువ్వు పోయి కింద పెడతావా? 10 రూపాయలు చెట్లా కాస్తానే పోయి. కోసరా కోసారా? ఇప్పుడు కోసారా పోయి. కోసారా? ఇంకేమైనా సిగ్గున్నా అదిరా కోసర అడగటానికి? 10 రూపాయల పాలకు కోసర అడుగుతాను. నిన్ను కోసలు అడిగే వాళ్ళు కోసుకోండు బెటర్. ఏంది? ఏం లేదబ్బా, పాలు స్వచ్ఛంగా ఉన్నాయి, మంచిగా నీట్గా నిజాయితీగా నీట్గా ఉన్నాయి అని చెప్తాను అంతే. మై స్వచ్ఛంగానే ఉంటాయి పాలు. మరి పెద్దవాళ్ళకు పిల్లలకు పాలు పోసినాము, మాకెంతో సంతోషం. పూర్వంకు నా వాడెత్తు వచ్చిందండి వయ్యారి. అక్క ఏంది ఏం కావాల పిల్ల? ఇగో మీకు బర్రె ఉన్నదా? ఇదేంది మా బర్రెని అడుగుతాంది? కొంపదీసి నేను చేసే వ్యవహారం తెలిసిందేంది దీనికి? నాకు అర్థం కాలేదు సార్. ఉన్నది కానీ ఇప్పుడు లేదు, బడికి పోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకు? అయ్యో బడికి పోయిందా? సరేతి సాయంత్రం అత్త. అవును, ఇప్పుడు ఒక్క పూట బళ్ళు కదా, మధ్యాహ్నం రాన్నా? ఇంటెలిజెంట్ ఫెలో. ఎవరిది అయినా మా బర్రెతో నీకేం పని? దాంతోనేం పని లేదక్క, దాని బాత్రూమ్తోని పని. బాత్రూమ్తోనే? మా బర్రె బాత్రూంలో పోదు, చల్లగాలికే పోతుంది. కొంపదీసి మీరు క్వార్టర్స్ కింద బాత్రూంలో కట్టించేటోళ్ళ ఏంది? వేసేసాడు, బాగా వేసేసాడు. అది కాదక్క, ఇప్పుడు అలుకు చల్లడానికి దాని బాత్రూమే కదా వాడతారు. అదే అయిపోయిందంట, తీసుకురమ్మన్నది మా అమ్మ. నువ్వు వచ్చింది బర్రె పెండ కోసమా? దాని పెండ ఇవ్వరిదాకా గుర్తుకు రాలేదు ఆగంలా. దాని పెండనే. పెండలేదు గిండలేదు, మాకే సరిపోతలేదు అలుకు చల్లడానికి. పయించాలి. ఇగో నాకు పెండి ఇవ్వలేదు అనుకో, అమ్మడి ఇమ్మడి లాష చెప్తానా. పెండి ఇవ్వకపోతే మీ అమ్మ చచ్చిపోతుంది. అమ్మడిమ్మ డాషు, అమ్మడిమ్మ డాషు. ఆగు. ఇగో నిజంగానే చచ్చిపోతుంది, ఇయ్యి చక్కగా పెండయిగా. మా అమ్మ చచ్చిపోయి ఆల్రెడీ 5 సంవత్సరాలు అవుతుంది. నువ్వు కొత్తగా చంపన అవసరం లేదు, నడిపించాలి. నిజంగానే చచ్చిపోయిందా? అయితే నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు నీ దినాలకు నీ నత్త. అప్పుడు నీ బర్రె పెండెత్తది కదా, అప్పుడు తీసుకుపోతా. నువ్వేమంటావు?
పరి ఈ పోరుకున్న వాడొచ్చు నన్ను చంపుతా అంటానేంది ఈ తీట పోరి ఛీ ఆంటీయో ఆంటీ పాలు పోయా ఆంటీ నా పుల్ల వెయిటింగ్ ఎత్తందా ఆంటీ. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. నువ్వు ఇప్పుడు పోయాకుంటే బ్రేకప్ చెప్తుందా ఆంటీ. ఆంటీ 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 ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో ఓ ఆంటీ. పోడా ఓ పోడా ఎందిరా పోడా ఆంటీ అంటే మూతి వలుగుద్ది ఓ పోడా ముక్కలకెళ్ళి రక్తం గారుద్ది బక్కోడా బక్కోడా. ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నా. సరే కానీ పాలు పోయి నేను పోవాలి తొందర. చెప్పు ముందు గాడిద. ఓ ఆంటీ నేను పాలు పోయమన్నా, నీళ్లు కాదు నేను కలుపుకుంటే ఇంటికాడ నీళ్లు. ఏ ఏమనుకుంటానవు నువ్వు స్వచ్ఛమైన పాలు ఇవి డైరెక్ట్ బర్ర నుంచి బిండుకొచ్చి పోతానా ఆర్గానిక్ పాలు తెలుసా సుక్క నీళ్ళు కలపలే. అబ్బో ఇవి ఆర్గానిక్ పాలా? లీటర్ నీళ్ళల్లో గిలాసాడు పాలు కలుపుతూ ఆర్గానిక్ పాలు అంటానవా? నీ కొరకు దాచిపెట్టుకుంటావా ఇంట్లో? అవి ఇదేపో పాలు, నాకు ఇవేమద్దు. గుడి దొరకబట్టినట్టు ఉన్నాడు కదా. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నా దందా బొక్క చేసిండు వెంటలు వాడుకో తెత్తా నాకు. అమ్మో ఈ పాలు పోసి నన్నే మోసం చేద్దాం అనుకుంటాంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో టాపరు కదా. A few moments later. ఇంకా అత్తలేదు ఇంద్రా. ఈమె పాలు ఎప్పుడు పోయాలి? నిమ్మ పో దగ్గరికి ఎప్పుడు పోవాలి? ఏవట్టు మన దగ్గర మోసం చేసినట్టు నన్ను మోసం చేస్తా అంటే నడవదు. నీ పప్పులు ఉడికే నా దగ్గర. ఎప్పుడు వచ్చినా నాకు ఈ చిక్కటి పాలే పోయాలి. చిక్కడి పాలు పోతే నా మొత్తం ఇల్లంతా అమ్ముకోవాలి. పోయబో ఇంకొంచెం పోయారు ఒక్కోసారి. ఇంకా 10 రూపాయలు పాలు కొని శాతం కాదు కానీ కొసరు అయితే అడగనైతే శాతం అవుతుంది. పోనాడా ఇంకో నువ్వు పోయి ఎన్ని పోయాలి ఏం చెప్తావు పాలన్నీ? ఏం లేదు సరిపోవు మాకు. సరిపోవా? ఎంతమంది ఉన్నారు ఇంట్లో? నలుగురం. నలుగురికి సరిపో అయిపోయినాడు చూస్తాను. ఏ పరపా నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అయ్యని అమ్మ పాలన్నీ అయిపోయినాయి, గిరాసరే ఉన్నాయి కదా. ఇంకా వచ్చేటోళ్ళు 10 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎట్లా పోయాలి నేను? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ పోరాడు వచ్చేసి ఇక్కడ పాలన్నీ నాశనం చేసాడు. వాళ్ళు వచ్చేలోపు దుకాణంలో పోయి పాల ప్యాకెట్ కొనుక్కొచ్చి ఇలా కలుపుతా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అలా తెలుపుకుంటే మేనేజ్ చేయాలి. మళ్ళీ తరా లూసి ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా ఏంటిదిరా నీళ్ళు కావాలా? పోతా కావాలి. పాలా పాలా బిందెడు పాలు కావాలన్నారా? లేవు నాకు పో. మైండ్కి చుట్టాలు పాలు అవుతుందా పోవాలి. చుట్టాలైతే నేనేం చేయాలి రా? నా బర్రె అన్ని పాలు ఇవ్వదు. అవసరం నాకు కావాలి పోయి బిట్టు సూపర్ రా. లేవంటే పోయి అంటే ఏంద్రా పోనాడు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? అమ్మని అమ్మ పోరడా ఏషాలు బాగానే ఉన్నాయి నీ దగ్గర. నా బర్రె బిందెడు పాలు ఇయ్యదురా అంటే వీనికట్ట నేను బిందెడు పాలు పోయాలట. బండ మీద బండ నువ్వు ఉంటావు నాకుండా రెండా గొడ మీద గిడక. ఎటు పోతాను? ఇటు పోతానా దుకాణాలకు. పాలు పోసిపోతురా మళ్ళీ నువ్వు పోతాను దొరకవు నాకు. ఆ కూసపో నీకోసమే పాలు తినిపోతానా. ఏడు పోయి చెప్తావు దుకాణంలకు. దుకాణాల నుంచా? నువ్వు పోసే బర్రపాలు కదా. హే మీకు బర్రె పాలు పోతానా అని చెప్తానా గానీ నేను పోసేది ప్యాకెట్ పాలు, అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓహో అర్థం. నువ్వు జల్లిపోయి రాపో. నువ్వు ఇంట్రెస్ట్ నుంచి నాకు ప్యాకెట్ పాలు పోతున్నావా? హే కాదు బర్రె పాలు. ప్యాకెట్ పాలు అంటాను. ఇప్పుడు ప్యాకెట్ పాలు ఎక్కడి నుంచి వస్తాయి? బర్ర నుండి. మీకేం పాలు పోతానా? బర్ర పాలు. గందుకే ప్యాకెట్ పాలు పోతానా. ఏదో తేడాగా ఉందేంటి? మీ బర్రిచ్చే పాలకు నువ్వు తెచ్చే పాలకు ఏ సంబంధం? అసలు మాకు బర్రె ఉంటాయి కదా నీకు పాలు పోయడానికి. क्या बोला? मैं क्या बोला? हंसाली साहब कुछ बोला नहीं तो. నీకు పోసేది ప్యాకెట్ పాలు రా బుగ్గగా. क्या बोला? मैं क्या बोला? कुछ नहीं बोला. ఆగు మళ్ళా
అమ్మ తోడు ఇంట్లో బర్రె చెప్పుకొని నువ్వు నాకు ప్యాకెట్ పాలు పోతానా? ఏ లేదు, ఫ్రెష్ బర్రె పాలు ప్యూర్ బఫెలో మిల్కే అమ్ముతా నేను. నీ మీదొట్టు, ఫుల్ ఆర్గానిక్. ఇంటికి యజమానులు లేనే. నా మీద కొట్టేసిన నాకు ఇదంతా కాదు కానీ బర్రె దొడ్డు చూపిద్దుపా. అవ్వ దొడ్డ, ఇప్పుడు దొడ్డ ఎందుకు? ఈ టైంలో మా దొడ్డి పోతుంది. దొడ్డు పోడింది. రేపు రా చూపిస్తా. రేపు రావన్నా? ఏ లేదు నాకు చూపిద్దుపా అన్నాడు. రేపు రాపో చూపిస్తా. అరే చూపేట రేపు రాపో అంటది, దొడ్డు పోయిందంటది. నా దొడ్డి నా ఇష్టం, నేను చూపియా. ఏ నాకు నమ్మకం లేదు. నేను చూపియా. వ్యాపారం బంద్ చేయలే సారు. ఏ వ్యాపారం ఎప్పుడో బంద్ చేసిన. కమలాసన్ ఏంది నువ్వు బంద్ చేసింది? ఒకసారి ఫోన్ చేసినప్పుడు చెప్పినా, కలిసినప్పుడు చెప్పినా, ఇక నువ్వు ఇంకెప్పుడు బంద్ చేస్తావు మరి? నేను ఆ రోజు కానీ అసలు పాల వ్యాపారమే చేస్తలేను, అసలు దాని జోలికే పోతలేను. సంవత్సరం అవుతాను సారు. ఏం బంద్ చేసినావు ఇప్పుడు చూస్తలేనా? కదండి సంవత్సరం నుంచి నాకు పాల్పోతూనే ఉన్నావు కదా, మళ్ళీ బంద్ చేసిన అంటావేంది? పెట్టావు కదా ఫిట్టింగ్. బొక్కగా నువ్వు నోరు మూసుకోరా మెంటల్గా, నీకు పాలు తర్వాత ఎక్కువ పోతా కానీ. చూడమ్మా, నువ్వు ఆడదామని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాట ఇంటలేవు. నువ్వు పైసల కోసం చూసుకుంటావు, కల్తీ పాలు అమ్ముకుంటా. నీ వల్ల పిల్లలు తాగుతారు, పెద్దలు తాగుతారు, వాళ్ళ అనారోగ్యంతో ఆగమాగమవుతారు. నువ్వు ఇంకోసారి ఇదే రిపీట్ అయింది అనుకో, పోలీస్ స్టేషన్లో పెడతా. అర్థమైందా? నీకు అంతగా కావాలంటే ఒక 4 బర్రెలు కొనుక్కొని ఒక ఫామ్ పెట్టుకో. అంతేగాని కల్తీ పాలు అమ్ముకుంటేందమ్మా. ఇంకోసారి ఇది రిపీట్ అయింది మాత్రం పోలీస్ స్టేషన్లో పెడతా చెప్తున్నా. అర్థమైందా? స్టేషనా? అయ్యో సారు, నీ బాంచను సారు. ఏదో 4 రూపాయలు వస్తే కకృతితో అమ్ముకుంటానా? ఇట్లా రోగాల పాలవుతాలని నాకు తెలియదు. నేను ఇంకోసారి ఏ వ్యాపారం చేయను, సప్పుడు కూలో నాలో వేసుకొని బతుకుతా నేను. ప్లీజ్ సారు, నీ దండం పెడతా, ఈ కంచి తప్పు అస్సలు చేయ నేను. సరే ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇది రిపీట్ అయింది అనుకో పోలీస్ స్టేషన్లో పెడతా చెప్తున్నా. ఏదైనా పని చేసుకొని బతుకు. సరే అమ్మయ్య, ఈ కంచి పాలు పని చేస్తాను పోరయ్య. నువ్వు మొత్తం కల్తీ పాలు అమ్ముతావా? ప్యాకెట్ పాలు తెచ్చి అందరు మనిషికి వానికి పోసి వీనికి పోసి అందరిని చంపు. నేను అమ్ముతలేనని చెప్పి అబ్బాయి నేను ఆ ప్యాకెట్ పాలు తాగి నాకు అదే తగ్గితే నా ఏది చేసేది? నేను మొత్తం రోడ్కి తాను ఇజ్జత్ తాను మొత్తం నీ పని చేస్తాను. చేతిలో దెబ్బలు తిన్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాళ్ళ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది మన ఇవాల్టి వీడియో. ఎలా ఉందో మాత్రం కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మన వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్లో కొత్తగా సిరీస్ రాబోతుంది. రేపు సాయంత్రం 5 గంటలకి ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది. ఉగాది రోజు కూడా ఫస్ట్ ఎపిసోడ్ రాబోతుంది. మమ్మల్ని ఇప్పటివరకు ఎట్లా సపోర్ట్ చేసిల్లో మాకు అట్లనే ఇంకా ముందు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.